స్మోకింగ్, ఆల్కహాల్, జెనెటిక్స్, పొల్యూషన్ వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. ఈ మధ్య ఇంకా డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి. ల్యాక్ ఆఫ్ స్లీప్ని గ్రేడ్ 2A కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కింద గుర్తించింది. లెస్ దాన్ 7 hours per day స్లీప్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది. పడుకున్నప్పుడు ఒక ఇమ్యూన్ సర్వేలెన్స్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతుంది. ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయి, ఎక్కడైతే చెడు కణాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా వెతికి వాటిని క్లియర్ చేసే పనిని పడుకున్నప్పుడు బాగా చేస్తుంది. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. స్మోకింగ్, ఆల్కహాల్, జెనెటిక్స్, పొల్యూషన్ వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియంది, అందరూ నెగ్లెక్ట్ చేసేది, ఈ మధ్య ఇంకా డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ క్యాన్సర్ కాజింగ్ థింగ్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్లీప్ సరిగ్గా లేకపోతే క్యాన్సర్ వస్తుందని చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ WHO ఈ మధ్య ల్యాక్ ఆఫ్ స్లీప్ని గ్రేడ్ 2A కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కింద గుర్తించింది. లెస్ దాన్ 7 hours per day స్లీప్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. సో స్లీప్ ఎలా హెల్ప్ చేస్తుంది క్యాన్సర్ రాకుండా ఉండడానికి? 3 ముఖ్యమైన థింగ్స్ ఉంటాయి. ఒకటి మెలటోనిన్, రెండోది DNA రిపేర్, మూడోది మన ఇమ్యూనిటీ. మెలటోనిన్ గురించి మాట్లాడుకుందాం. మెలటోనిన్ అనేది ఒక స్లీప్ హార్మోన్ అనమాట. కంప్లీట్ డార్క్నెస్లో పడుకునే టైంలో మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్ మెలటోనిన్. ఇది స్లీప్కి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ క్యాన్సర్ కణాలని పెరగకుండా ఉండడానికి, క్యాన్సర్గా మారకుండా ఉండడానికి, కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ హార్మోన్స్ ఎస్పెషలీ ఫీమేల్స్లో ఎక్సెస్ ఈస్ట్రజన్ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కొన్ని క్యాన్సర్ కాజింగ్ జీన్స్ని కూడా ఈ మెలటోనిన్ ఆపుతుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది మంచి స్లీప్ ఉన్న వాళ్ళకి. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉన్న వాళ్ళకి మెలటోనిన్ సెక్రెషన్ తగ్గి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన 2 విషయాలకు వస్తే DNA రిపేర్ అండ్ ఇమ్యూన్ రెగ్యులేషన్ అంటాం. మన బాడీలో ప్రతి కణంలో కూడా ఒక 24-hour క్లాక్ ఉంటుందండి. సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే మన బాడీ ఫంక్షన్లో ప్రతి కణం పనిచేసేది కూడా ఒక రెగ్యులర్ షెడ్యూల్లో, ఒక రిథంలో పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా దీంట్లో DNA రిపేర్ అండ్ ఇమ్యూన్ మెకానిజం. అంటే మనం పడుకున్నప్పుడు ఒక ఇమ్యూన్ సర్వేలెన్స్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ బాడీ అంతా కూడా సర్వే చేసి ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయి, ఎక్కడైతే చెడు కణాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా వెతికి వాటిని క్లియర్ చేసే పనిని పడుకున్నప్పుడు బాగా చేస్తుంది. అలాగే కాకుండా DNA రిపేర్ మెకానిజమ్స్ కూడా. అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, స్మోకింగ్ తాగడం వల్ల ఎందుకు వస్తుంది క్యాన్సర్ అంటే, ఇలాంటి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా మన కణాల్లో DNAని డ్యామేజ్ చేస్తాయన్నమాట. ఆ డ్యామేజ్ చేయడం వల్ల కణం అనేది క్యాన్సర్ లాగా మారుతుంది. అలా డ్యామేజ్ని కూడా రిపేర్ చేసేది బెస్ట్గా పడుకున్నప్పుడు బాగా జరుగుతుంది. నిద్రలో DNA రిపేర్, ఇమ్యూన్ ఫంక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ 2 కూడా మనకి స్లీప్ సరిగ్గా లేకపోతే ఎఫెక్ట్ అవుతాయి. సో స్లీప్ సరిగ్గా లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మన ఇమ్యూన్ ఫంక్షన్ పోతుంది, DNA రిపేర్ పోతుంది. కాబట్టి క్యాన్సర్ కణాలు ఒకవేళ వచ్చినా కూడా మన బాడీ వాటిని గుర్తించి క్లియర్ చేసే ఫంక్షన్ అనేది పోతుంది. సో అడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి అలవాట్లతో పాటు, మంచి డయట్తో పాటు స్లీప్ని కూడా ఇంపార్టెంట్గా చూసుకోండి. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. అండ్ పడుకునే ముందు స్క్రీన్ని చూడడం కూడా అవాయిడ్ చేయండి. మెలటోనిన్ సెక్రెషన్ తగ్గుతుంది ఈ స్క్రీన్ చూడడం వల్ల. సో డోంట్ నెగ్లెక్ట్ స్లీప్. అడిక్వేట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.